నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈ రోజున లక్కీ భాస్కర్ తెలుగు లాంగ్వేజ్ పీరియడ్ సినిమా డ్రామా ఫిల్మ్. అంటే పీరియడ్లో డ్రామాని ఇంక్లూడ్ చేసుకున్నాడు. అంటే 90sలోకి వెళ్ళిపోయి అట్లా అక్కడి నుంచి చూపించుకొచ్చారు కాబట్టి పీరియడ్ అన్నారండి. వెంకీ అట్లూరి వీరు బహుశా మా మెంబర్గా కనపడాల, నాకు డైరెక్టర్ ఏమో మరి అన్నీ కూడా వారు దర్శకత్వంలో వచ్చింది. ఎస్ నాగవంశీ, సాయి సౌజన్య, సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమా అండ్ శ్రీకర స్టూడియోస్ ఈ బ్యానర్ల మీద వారు సినిమా తీశారండి. దుల్కర్ సల్మాన్ మా మమ్ముట్టి గారు అబ్బాయి. మా మమ్ముట్టి అని ఎందుకన్నారంటే ఈ పిల్లలందరినీ కూడా మా కృష్ణ గారు అబ్బాయి అంటారండి, మా కృష్ణరాజు గారు అబ్బాయి అంటాం ప్రభాస్ని. అలా మా చిరంజీవి గారు అబ్బాయి, రేపు బాలయ్య బాబు కొడుకు వస్తే మా బాలయ్య బాబు కొడుకు, అంటే రామారావు గారు మా అన్నగారు అబ్బాయి. ఇలా వాళ్ళని అలా తలుచుకోవటం మాకు అలవాటైపోయింది. అందుకనే మా మమ్ముట్టి గారు అబ్బాయి అన్నాను. వాళ్ళ నాన్నంత స్టార్ అయిపోయాడు ఆల్రెడీ. అయినా వాళ్ళ నాన్న ఇప్పటికీ నటుడుగా అద్భుతంగా రాణిస్తూనే ఉన్నాడండి. దీంట్లో ఆయనతో పాటు మీనాక్షి చౌదరి హీరోయిన్గా వేశారు. టిన్ను ఆనంద్, మన సాయి కుమార్ పాజిటివ్లా కనపడే ఒక నెగిటివ్ టచ్తో ఉన్న అద్భుతమైన పాత్రని అసలు ఆఖరి నిమిషం వరకు, ఎందుకంటే అతను నటన తెలుసు కదా మీకు, అదరగొడతాడు. రామ్కి గారు ఆయన ఒక అద్భుతమైన పాత్ర వేశారండి. అప్పుడప్పుడు కనపడతాం, కాసేపు కనపడతాం, చివరిలో మళ్ళీ కనపడతా. అట్లా రఘుబాబు వీళ్ళు చిన్న కామెడీ టచ్తో ఒక ఎపిసోడ్ ఉంది, అందులోకి రఘుబాబు వీళ్ళని తీసుకొచ్చారండి. మరి వై కాశీ విశ్వనాథన్ కనపడింది నాకు ఎక్కడ కనపడలేదు. మరి ఆయన ఎక్కడ దాటిపోయాడు, ఆళ్ళలో ఉన్నాడో తెలియదు. మరి అంటే టు బీ ఫ్రాంక్, ఇది ఎందుకు ఈ సినిమా మధ్యతరగతి ఆశలు. నెక్స్ట్ మంత్ ప్రమోషన్ వస్తుంది. అబ్బా, మన కష్టాలన్నీ తీర్పు. మధ్యతరగతి మందహాసాలు, మధ్యతరగతి విషాదాలు, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఎలిమెంట్ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడేటువంటి సూత్రాలు. మీరు పాత రోజుల్లో సినిమాలు కనుక చూస్తే అద్భుతంగా ఎక్కువ మోర్ మిడిల్ క్లాస్ ఓరియంటెడ్. ఇప్పుడు విసు గారు అయితే అచ్చంగా మిడిల్ క్లాస్ దాటి సినిమా తీసేవాడు కాదు, మీకు తెలుసు. అలా ఒక మధ్యతరగతి జీవితాల్లో జరుగుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ విషయం అండి. వీళ్ళు ఎంత జాగ్రత్త తీసుకున్నాడంటే ఈ వెంకీ అట్లూరి గారు, కథ ముంబైలో జరుగుతోంది, పాత్రలు తెలుగులోనే మాట్లాడతాయని చెప్పాడు. అంటే రేపొద్దున ఎవరు విమర్శించకూడదు, ఇదేంటి బొంబాయి అంటున్నారు అందరూ తెలుగు మాట్లాడుతున్నారేంటి అని అనకుండా తను ముందే ఒక సూచన ఆడిటోరియానికి తెలియజేశాడు. అలా ఈ ఓపెనింగ్ షాట్ చాలా బాగా నచ్చిందన్న. అంటే హీరో అలారం మోగి నిద్ర లేవటం, జాగింగ్కి వెళ్ళటం, అక్కడికి వెళ్ళి ఉత్తమ పురుష దృష్టికోణంలో తనకు అదేంటో చెప్తున్నాడు. ముక్కలుగా చెప్పుకొచ్చాడు. అందుకనే ఎక్కడ అతను చెబుతున్నాడు, ఎక్కడ రియల్ స్టోరీ అన్నంత ఇది స్టేట్ నేరేషన్ ఏమో అన్నంత అనుమానాన్ని ఈ వెంకీ అట్లూరి గారు స్క్రీన్ ప్లేతో ఆడుకున్నాడు. మనకు దొరకనే వల్ల ఇది అతను నేరేట్ చేస్తున్న కథలా కాకుండా, ఎందుకంటే వాయిస్ ఓవర్ వస్తుందంటే అతను నేరేట్ చేస్తున్నాడని మనకు అనిపిస్తుంది. కానీ మధ్యలో సీన్ రన్ అయిపోతున్నప్పుడు, మనం ఇన్వాల్వ్ అయిపోతున్నప్పుడు అందులో దూరేసి ఆ కథాకథన చాతుర్యానికి లొంగిపోతూ ఉంటాం. అదే సినిమా అంటే. మిమ్మల్ని ఏమి ఇచ్చేస్తారు అనేటువంటి ఆలోచన వస్తే అదండి. అక్కడ కూడా అతను ఏమన్నాడు, నా కథ చెప్తాను అని మొదలెట్టాడు ఉత్తమ పురుష దృష్టికోణంలో మీకు లక్కీ భాస్కర్ పాత్ర. ఇప్పుడు అసలు లోపలికి వెళ్ళిపోతేనండి ప్రపంచం పరిగెత్తుంది, టెక్నాలజీ పెరిగిపోయింది,
ఇందులో ఎన్ని రకాలుగా డబ్బుని కాజేయవచ్చు అనేటువంటి అద్భుతమైన రకాలు 3-4 చూపించారు. అంటే బ్యాంకుని ఎలా చేయొచ్చు, నీ దగ్గరికి వచ్చేసిన బ్లాక్ మనీని వైట్ మనీ ఎలా చేసేయచ్చు, ఇలాంటి పాయింట్లు. అంటే లాటరీ తగిలిందని, ఆ లాటరీ ఇతనికే వచ్చిందా, ఎవరికో వస్తే అతనికి ఎక్కువ ఇచ్చి ఇతను తీసుకున్నాడా, అవన్నీ మనకు తెలియవాలి. మరి ఇంత డబ్బు హీరోకి ఎక్కడ వస్తుందంటే అది ఒక అద్భుతమైనటువంటి ఐడియా. మరి ఆయన ఎలా పట్టుకున్నారో కదా ఐడియాని. నీ దగ్గర ఒక 2 లక్షలు సాయంత్రం దాకా ఆయనకి ఇస్తే ఆయన సాయంత్రానికి నీ డబ్బు నీకు మళ్ళీ తిరిగిస్తాడు, నీకు లాభం కూడా ఇస్తాడు. అలా ఈయన బ్యాంకులో ఉన్న డబ్బుని 2-3 సార్లు హీరో దిద్దినట్టు చూపించారు. బ్యాంకులో ఉన్న డబ్బును తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి, ఎందుకంటే గవిక్కిని బ్యాంకులో కనుక ఎంక్వైరీ తెలిస్తే అంతే ఉందని తెలవటం కోసం అంకిత అట్లా పెట్టారండి. ఇప్పుడు ముందు హీరో బిలో మిడిల్ క్లాస్ అండి, 10,000 చిల్లర జీతాలంటే ఏముందండి వాళ్ళు, అంటే 90లో అన్నారు కాబట్టి పర్వాలేదు 10,000, బట్ అది శాలరీ కింద లెక్క కాదండి. సొంత ఇల్లు నాన్న కొన్నది ఉంది కాబట్టి బతుకుతున్నాడు, కానీ లేకపోతే ఇంటెత్తికే సరిపోయినటువంటి జీతం ఆయన సంపాదిస్తున్నాడు. ఆయన భార్య అడ్జస్ట్ అవుతూ, కొడుకు తనకి ఏదన్నా కావాలంటే మాయ మాటలు చెప్పి తప్పిస్తూ, అంటే ఆ మధ్యతరగతి జీవితాలని అలా కళ్ళ కట్టినట్టు దర్శకుడు అలా తీసుకెళ్తున్నాడు. ఒక అద్భుతాన్ని సృష్టించుకుంటూ తీసుకెళ్ళాడు. అట్లా అలా పెద్ద కేకు తినే కేకు పెద్ద కేక్ అడిగితే కొనలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక మిడిల్ క్లాస్ లక్కీ భాస్కర్ 100 కోట్లకి అట్లా అధిపతి అయిపోగలడు. తప్పు చేస్తే అవుతారు, పొరపాట్లు చేస్తే అవుతారు. అయితే ఇందులో ఈ లక్కీ భాస్కర్ తన మేధస్సును పోయి మళ్ళీ ఇంట్లో క్యాష్ పెట్టలేదు. దాన్ని అంతా కూడా ఏదో మన మామిడికాయ పచ్చళ్ళు పెట్టుకునేటువంటి వాటిల్లో దాచేస్తా, మళ్ళీ దాన్ని తీసేస్తా, దాన్ని వైట్ చేసేసుకుంటా, ప్రాసెస్లు 2-3 రకాలుగా నీ దగ్గర ఉన్నటువంటి నల్ల సొమ్ము తెల్ల సొమ్ము ఎలా చేయొచ్చు అనేటువంటి విధానాలు కూడా నడుపుకుంటూ వెళ్ళాడండి వెంకీ అట్లూరి గారు. ఇది ఒక రకంగా అడ్వైజబుల్లా అంటే ఎస్, ప్రపంచంలో ఇలా జరుగుతుందని చెప్పాడు తప్ప ఆయన ఇలా చేయమని చెప్పలేదు. ఒక పాత్రను తీసుకుని ప్రపంచంలో నీ కళ్ళ ముందు అతను ఎంత కోటీశ్వరుడు అయ్యాడో నీకు తెలియట్లేదు కదా, ఎలా అయిపోయాడు అని చెప్పటానికి ఒక ఐడియాని తీసుకుని, ఆ ఐడియాకి దుల్కర్ సల్మాన్ లాంటి ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ని తీసుకుని అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే, మళ్ళీ ఆ రొమాంటిక్ స్టోరీ లాగా. ఈ మధ్య నేను మీకు మధ్య చెప్పాను, చాలామంది ప్రేమ కథల్ని ఎక్కువ డెవలప్ చేయకుండా ఇలాంటి అద్భుతమైన కొత్త పాయింట్లలోకి ప్రపంచంలో ఏం జరుగుతోంది, అంతే కదండి. మీరు పర్చూర్ బ్రదర్స్ వచ్చిన కొత్తలో కూడా ప్రపంచంలో ఏం జరుగుతుందో రాసేవాడిని మేము ఆనాటి ప్రపంచంలో. కథ మాటలు పాటలు ఇవన్నీ నడుచుకుంటూ, కామెడీ చేసుకుంటూ, పాటలు పెట్టుకుంటూ, డ్యాన్సులు చేయించుకుంటూ, దాంట్లో మనం చెప్పాలి చేసుకెళ్ళిపోయాం. ఇప్పుడు ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారంటే హీరోయిన్ల లవ్ సీన్ కోసం కొంతమంది దర్శకులు లెంత్ కేటాయించట్లేదు. ఎంటర్టైన్మెంట్ కోసం కథాకథనంలోనే దాన్ని మనకు అందేలాగా బోర్డంత అందుతుందండి ఈ సినిమా. అలా అందేలా చేసుకెళ్ళటం తప్ప దానికోసం ట్రాక్ సెపరేట్గా పెట్టి మళ్ళీ దీన్ని డివియేట్ చేయటం అనేది ఆ సిస్టంలో నుంచి ఈ కొత్త దర్శకులు మొత్తం వరవడిని మార్చుకున్నారు అనేది అర్థమవుతుంది. మొన్న ఆ మధ్య 2 దర్శకుల గురించి కూడా ఇదే మాటలు మీకు చెప్పాను, వాళ్ళ సినిమాల గురించి చెప్తే నేను మీకు చెప్పాను. కాబట్టి ఒక భార్య, ఒక బిడ్డ, మంచం కుర్చీలో కూర్చుని ఉన్న తండ్రి, వీళ్ళని ఎలా ఇతను తీసుకువెళ్తాడు అనేటువంటి ఒక
భావన్ని ఒక సిస్టర్కి మ్యారేజ్ ఎలా చేస్తాడు, ఇవన్నీ కూడా క్వశ్చన్లు వేసి ఇతను ఈ జీవితంలో చేయలేడు అని మనం నమ్మించాడు. ముందు నమ్మించి అతని కష్టం, అతని కన్నీళ్ళు మన గుండె కరిగేలా చేసి పాపం ఇతను ఏదో ఒక విధంగా 4 రూపాయలు సంపాదించుకుంటే బాగు అని మన మనసులో ఒక థాట్ వచ్చినాక ప్లే మొదలెట్టాడండి. గేమ్ స్టార్ట్ చేశాడు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఎందుకంటే ఇతని దగ్గరికి వచ్చి చాలామంది దాన్ని మార్చుకుని వాడుకుని మళ్ళీ తెచ్చి ఇచ్చేసి సాయంత్రం దాకా, అంటే ఉదయం నుంచి సాయంత్రంలో వెళ్ళిపోతే మళ్ళీ సాయంత్రం డబ్బు వస్తుంది, అది తీసుకొచ్చేసి ఏమి ఎరగనట్టు మళ్ళీ బ్యాంక్ అకౌంట్లో చేర్చేయటం, లేదా రేపు మార్నింగ్ ఇవాళ సాయంత్రం అకౌంట్లో తప్పు ర్యాంక్కి రాసి రేపు మార్నింగ్ జాయిన్ చేసి ఆ 27 29 67 69 అలా దిద్దేస్తే అన్ని లక్షలు ఉన్నట్టుగా పెట్టేసి దాన్ని తీసుకెళ్తూ ఉంటారు. ఇందులో ఆఖరి ఎత్తుగడలో ఈయన దొరికిపోయాడు ఈ డబ్బుతో మనకి అన్న లెవెల్లో పెట్టి అంత వెతుకుతుంటే సార్ ఎక్కడ ఉన్నాయని, అంటే ఆల్రెడీ దాంట్లో తీసి ఇక్కడ పెట్టి, అలాగే ఒక మనకి గుండె ఆగిపోయేంత పనిచేసి అతను సూట్ కేసులో డబ్బులు ఉన్నాయని మనకు తెలుసు, ఆ సూట్ కేసు ఓపెన్ చేయమని ఆఫీసర్తో చెప్పించి అది ఓపెన్ చేస్తే అతను బట్టలు తప్ప ఏమైనా నేను ఎక్కడికి వెళ్ళొచ్చాను గోవా అని అన్నాడు, ఆ బట్టలే ఉన్నాయి దాన్ని. ఎప్పుడు మార్చాడో వెనక, అంటే చెప్పాను కదా ఇందాక, వెంకీ అట్లూరు గారు స్క్రీన్ ప్లేతో ఆడుకున్నాడు. ఇది ముందే కనుక మార్చాడని చూపిస్తే మన గుండె దడదడలు ఆడదు కదా, అందుకని దడదడలు ఆడనిచ్చి ఇలా మార్చాడని చూసి అమ్మాయ భలే చేశాడని చప్పట్లు కొట్టుంటాం బహుశా థియేటర్. ఎనివే ఇది 30 కోట్లతో తీశారు అంటే నేను చూసిందే చెప్తున్నానండి. అక్కడ 107 నుంచి 111 కోట్లు చేసిందంటే 3 రెట్లు అంటే లాభాల్లోకి వచ్చింది అని. మరి ఈ రాసిన వాళ్ళందరూనేమో 3.5 అలా ఇచ్చారు. అది ముందు ఇందులో ఒక అవినీతిమయ ప్రపంచాన్ని చూపిస్తూనే తండ్రి కొడుకుల అద్భుతమైన అనుబంధాన్ని చూపించారు, భార్యాభర్తల అద్భుతమైన అనుబంధాన్ని చూపించారు. ఇవి 2 అన్నా చెల్లెళ్ళ అనుబంధం చూపించారు. మళ్ళీ ఈ తండ్రి ఈ కొడుకు అనుబంధం చూపించారు. వాడు కోరింది చిన్నపిల్లాడు నాకు ఇది లేదంటే వాడి కోసం ఎంత త్యాగం చేసి హీరో చేశాడో మనకు చూపిస్తున్నాడు. కాబట్టి ఫస్ట్ ప్లాట్ పాయింట్ వచ్చేసరికి బ్యాంకులో డబ్బులు తీసుకుని రామ్ అక్కడ అదే ఇదండి. అంటే మొదట నేరం చేయటమే మనం ప్లాట్ పాయింట్ అంటామండి. కథ మలుపు తిరిగింది. అంటే నిజాయితీగా ఒక శ్రీరామచంద్రుడిలాగా, లేదా శ్రీరామచంద్రుడు కాదు సత్యహరిశ్చంద్రుడిలాగా చక్కగా ఉండేటువంటి ఒక కుర్రాడు టప్పని అవినీతిలోకి దిగిపోయాడు అన్నదే మన ఫస్ట్ పాయింట్ అవుతుంది. రామ్కీకి ఇచ్చాడు, అక్కడి నుంచి డబ్బు సంపాదించడం మొదలెట్టాడు. ఇతను లేట్ నైట్లో అలా వస్తాంటే ఒకసారి భార్య ఏంటి అని అడిగితే, ఇంత అందమైన భార్యను పెట్టుకుని ఎవరైనా చెడు తిరుగుతారా అంటే, బోరు కొట్టేశానేమో. చూడండి ఎంత సహజమైనటువంటి సంభాషణ అటువంటి. చాలామంది భార్యలు ఏంటంటే చూస్తున్నారు నేను బోరు కొట్టేశానా అనేటువంటి మాటలు కొంతమంది మాడుతూ ఉంటారు, మనం వింటూ ఉంటాం ఆ మాటలు. వాళ్ళకే అనుమానం వస్తుంది, ఏదో నాతోనే కదా 30 ఏళ్ళ నుంచి ఉన్నాడు నా పక్కన చూస్తున్నాడేమో అన్న డౌట్ వచ్చే ప్రమాదం కూడా మన ఆడవాళ్ళలో ఉంటుందండి. అలానికి ఆవిడ బోరు కొట్టేశానేమో అనే ఒక్క డైలాగ్తో వెంకీ అట్లూరి గారు అద్భుతాన్ని చేశాడు. కార్తీక్ గాడు అందరి బర్త్డే పార్టీలకు వస్తాడు తప్ప ఎప్పుడైనా వాడి బర్త్డే చేసుకున్నాడా ఒక మాటకి ఎలా ఉందనేది ఒక అద్భుతాన్ని చూపించాడు. అలాగే ట్విస్టుల్లో భాగంగా సాయి కుమార్ పాత్రది చాలా అద్భుతం. నేను కూడా ఇది నిజం, ఎందుకంటే సాయి కుమారు హీరో వేసిన వాడు యాంటీ క్యారెక్టర్లు వేశాడు. కాసేపటి తర్వాత మెల్లగా అంటే ఇన్ని సినిమాలు రాసిన అనుభవం కాబట్టి ఇతను ఏదో ఆడుతున్నాడు దొంగాట అన్నది ఆ ప్రీ క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి దొరికిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి మన కన్నీటి పర్యంతం చేసి చెక్కులన్నీ ఇతను సంపాదించుకున్న డబ్బంతా కూడా చెక్కులు రాసి ఇచ్చేస్తా అంటే నిజంగా ఆడిటోరియంలో ప్రేక్షకులందరికీ గుండె పట్టుకుంటుంది. చెక్కులు ఇచ్చేసి అలా బయటపడ్డాడు. ఇది సినిమాలో చూడండి మీరు, అది చెప్పకూడదండి. చెక్కులు ఇచ్చేసాడు కదా, ఎలా బయటపడ్డాడు, ఇంత దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయంటే అక్కడి నుంచి కట్ చేస్తే
అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ గ్రీన్ కార్డులు సంపాదించుకుని ఎవరికైతే తను సాయం చేసి అమెరికా పంపించేశాడో అతనికి అతని ద్వారా తను మళ్ళీ అక్కడ వెళ్ళి సెటిల్ అయిపోయి ప్రశాంతంగా ఉన్నాడు అనేది. ఎందుకంటే భార్యకి ఇతనికి వచ్చిన ఇతను రియలైజేషన్ అంటాం, సెకండ్ రియలైజేషన్ అంటే మళ్ళీ ప్లాట్ పాయింట్ మారుతుందండి. అక్కడ మీకు అహంకారం వచ్చింది ఈ మధ్య అంటే అహంకారం కాదు ధైర్యం అన్నాడు, చేతుల్లో బలుపు వచ్చిందంటే బలుపు కాదు బలం అన్నాడు. ఎంత చెడ్డవాడివిగా మారిపోతావని అనుకోలేదని భార్య ఎప్పుడు కన్నీళ్లు పెట్టిందో అది అతని జీవితంలో అంటే చెడిపోవటానికి ఒక మార్పు వస్తే మళ్ళీ తిరిగి బాగుపడిపోవటానికి ఈ మార్పు వచ్చింది. కానీ శాంతం బాగుపడిపోలేదండి. శాంతం బాగుపడిపోతే 100% ఈ డబ్బును కూడా తిరిగి ఇచ్చేసి ఉండేవాడు. అంటే ఒక్కొక్క రచయిత దర్శకుడు అలా నిర్ణయించుకుంటారండి. అతను నిజాయితీపరుడుగా మళ్ళీ ఏం ఎరగనాడులాగా అన్నీ ఇచ్చేసి ఏం ఎరగకుండా టైప్ కొట్టుకుంటానో రాసుకుంటానో తన చిన్న అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగంలో అతను జాబ్ చేసుకున్నాడు. జాబ్ రిజైన్ చేసేసాడు, మొత్తం సంతకాలు పెట్టేశాడు. గుండె పిండేసినంత బాధ కలుగుతూ ఉంటుందండి ఆడిటోరియంలో. నాకు ఇదివరకటి భాస్కర్ కావాలి, ఇదివరకటి లైఫ్ కావాలి అని తండ్రి ఎప్పుడు చెప్పాడో భార్యకి చెప్పినప్పుడు మొదటి దెబ్బ గుండె మీద సుత్తి దెబ్బ పడిందండి. తండ్రి మాట్లాడినాక రెండో సుత్తి దెబ్బ పడింది. కానీ వాళ్ళ తండ్రి అద్భుతమైనటువంటి ఉద్యోగిగా చేసి ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పినటువంటి ఆ తెలివితేటలో బిహేవ్ చేసుకుంటూ కరెక్ట్గా జీవితంలో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు ప్రశాంతంగా. ఇక శేష జీవితం అద్భుతంగా అమెరికాలో గడుపుతాడు అనేటువంటి దాన్ని చూపించారు. సో ఇప్పుడు మనకు ఏం చేశారు, ఒక అద్భుతమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఉద్యోగాన్ని పరమావధిగా చేసుకుంటూ కుటుంబాన్ని చక్కగా చూసుకుంటున్నటువంటి ఒక కుర్రాడు ఇవాల్టి పరిగెడుతున్నటువంటి సమాజంలో తను భాగం అవ్వలేకపోతూ దాని బాధలు పడుతూ మళ్ళీ మీకు అద్భుతంగా మళ్ళీ చూపించాడండి. ఇతను చివరిలో మళ్ళీ ఆ బూట్లు వేసుకుని అలారం పెట్టుకుని మళ్ళీ పరిగెత్తుతో చూపించాడు. అంటే మొట్టమొదట ఏ లక్కీ భాస్కర్ని చూసాం మనం, అదే భాస్కర్ని మళ్ళీ మారిపోయాడని చూపించి నన్ను నమ్మించాడు. కానీ చాలా తెలివితేటలతో ఆ చెక్కులు ఏం చేశాడనే మిమ్మల్ని సినిమాలో చూడమన్నాను కాబట్టి అలా చేసి అక్కడికి వెళ్ళిపోయి అంటే ఈ దేశం కాని దేశంలో గ్రీన్ కార్డ్ హోల్డర్ అవుతాడు. అతని సాయంతో ఆ రామ్కి సాయంతో అక్కడ సిటిజన్ కూడా అయిపోయే అవకాశాలు ఉంటాయండి. అక్కడ బతికేస్తాడు. అక్కడికి వెళ్తే ఎలా అయినా బతకగలరండి. మన వాళ్ళు ఎంతమంది ఎలా బతుకుతున్నారో మీ అందరికీ తెలుసు. అలా ఒక అద్భుతమైనటువంటి కథల చాతుర్యంతో, అద్భుతమైన కథతో అనలేదండి నేను, అద్భుతమైన కథల చాతుర్యంతో. ఎందుకంటే అద్భుతమైన కథ కూడా ఎందుకు అవుతుందంటే ఇవాళ ఎలా జరుగుతున్నాయి ప్రపంచంలో, ఎన్ని రకాలు జరుగుతున్నాయి అని. లేకపోతే ఇతను వెళ్ళిపోయి ఎవరికో లాటరీ వస్తే ఆ డబ్బులు ఇచ్చేసి లాటరీ టికెట్ తీసుకుని నాన్న నాకు లాటరీ వచ్చింది అని భార్య దగ్గరికి వచ్చి నాకు లాటరీ వచ్చిందని 10 లక్షలు దాంట్లో వేసేసి అకౌంట్లో లీగల్గా వేసాడు. అద్భుతమైన అంశం నేను చెప్తాను ఏంటంటే ఇది ప్రతి రూపాయిని బ్లాక్ మనీ లాగా కాకుండా దాన్ని వైట్ చేసి అకౌంట్లోకి తెచ్చుకునేటువంటి బ్రెయిన్ ఇతను అక్కడ బ్యాంకులో పనిచేస్తున్నాడు కాబట్టి ఇతని వల్ల అయింది అని మనం చూపిస్తూ అద్భుతమైనటువంటి టెక్నిక్ కూడా దొరికిపోయాడు ఇతను డబ్బులతో అని ఒకసారి దొరికిపోయాడని ఆ పెట్టి తెరిచి చూస్తే ఉట్టి బట్టలే ఉంటాం. ఒకసారి ఇలా ట్విస్టులతో అంటే ట్విస్టులు ఉన్నాయి, కథల చాతుర్యం ఉంది. అద్భుతంగా ఇలా చేయమని చెప్పడం, ఇలా చేయొద్దనే మెసేజ్ ఇవ్వటం కోసం ఈ సినిమా తీసి ఉంటారు. ఎందుకంటే తీసుంటే ఇతను ఎవరో హీరో కాబట్టి తప్పుకోవచ్చు కానీ మిగతా వాడు దొరికిపోయి జైలు పాలు అయిపోతారు. ఆల్రెడీ అలా వెళ్ళి ఇతని ఫ్రెండ్ ఒకటి తిరిగి వస్తే అతన్ని కూడా కాపాడతాడు. మరి అలా ఇరుక్కుపోయి నష్టపోయి వచ్చినటువంటి ఫ్రెండ్ని కూడా కాపాడతాడు. సో విద్యార్థులారా సినిమా చూడండి తప్పనిసరిగా. చూసినప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి పాయింట్లతో పాటు, ఎందుకంటే సామాన్యంగా ఎన్ని మంచి మాటలు ఉన్నాయో సినిమాలలో. అంటే
ఒక అద్భుతమైన పాయింట్, ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న పాయింట్, అద్భుతమైన స్క్రీన్ ప్లే, అద్భుతమైన డైలాగులు, అద్భుతమైన పెర్ఫార్మెన్స్, ఇన్నిటితో నిండి ఉన్న ఈ చిత్రాన్ని చూసి మీరు కూడా కథాకథన చాతుర్యంలో ఎలా ఎలా చేయొచ్చు అని నేర్చుకుంటారని నేను ఈ పాఠాన్ని చెప్తున్నాను. మీ అందరికీ కూడా ఈ లక్కీ భాస్కర్ అనే చిత్రం చూసి మీ అభిప్రాయాలు ఎవరైనా ఏదైనా అనుమానాలు ఉంటే నాకు మెసేజ్ పెడితే నేను ఆన్సర్ పెడతా ఉంటాను. మీకు తెలుసు, ఏమైనా యూనిట్ మొత్తానికి అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే మరి అక్కడ 3 రెట్లు చేసినట్టు కనపడుతుంది, అక్కడ 2 రెట్లు లాభం వచ్చినట్టు కనపడుతుంది. కాబట్టి వాళ్ళందరినీ అభినందిస్తూ, హీరోని అభినందిస్తూ, హీరోయిన్ని అభినందిస్తూ, ఎందుకంటే అంత అద్భుతమైన అమ్మాయి తను ఆ చిన్న పాత్రని అంగీకరించి వేయటం అనేటువంటిది నిజం. ఎందుకంటే తాను కోరుకున్నంత లెవెల్లో లేదు ఆ పాత్ర. బట్ అనుక్షణం ఇతని వెనకాల ఎదురుగా గుండెకి శరస్త్రాణం కాకుండా వీపుకు కూడా ఉన్నట్టుగా భార్య వెనకాల ఉంటుంది, భర్త వెనకాల అన్నట్టు, అలా భర్తను కాపాడుకుంటూ ఉన్న పాత్రలు. సో ఇవన్నీ కూడా బాగున్నాయి. దయచేసి సినిమా చూసి సంతోషించండి. నమస్తే.